ఈ సమ్మర్ సీజన్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ కర్బూజా జ్యూస్ అయితే ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఫస్ట్ అయితే ఒక కర్బూజా తీసుకొని కర్బూజాకి ఒక సైడ్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం స్పూన్తోని రౌండ్గా తీసుకోవాలి సైడ్కి. అప్పుడు మనకి కర్బూజా అనేది విరగకుండా ఉంటుంది. మనం ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత మనం జ్యూస్ చేసుకున్నంతా అందులోనే వేసుకుంటాం. మనం వేరే గ్లాస్లో వేసుకునే అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం సీడ్స్ అయితే తీసేయాలి కర్బూజాలోని. ఈ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా వేడిని అయితే తగ్గిస్తూ ఉంటుంది. సో ఈ జ్యూస్ని అయితే మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి, సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం సీడ్స్ అన్నీ పక్కకైతే తీసేసుకుందాం. చూసారా, ఇలా రావాలన్నమాట. మనకి సీడ్స్ ఏమీ ఉండకూడదు కర్బూజాలోని. ఇప్పుడైతే ఆ లోన ఉన్న పల్ప్ అంతా మనం స్పూన్తో అయితే తీసుకోవాలి బయటికి. ఇది చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే మనం కర్బూజాలో ఉన్న పల్ప్ అంతా తీసి వేరే గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇలా తీసిన పల్ప్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అలాగే కర్బూజా షెల్ని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే దానిపైన మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కని కూడా పక్కనే ఉంచుకోండి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న వాటిల్లో మనం షుగర్ వేసుకొని మిక్సీ పడితే మనకి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా, అలాగే దానిపైన ముక్క కూడా ఉంది, అలాగే మన గిన్నెలో పెట్టుకున్న పల్ప్ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ అయితే పట్టేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక పల్ప్ తీసి పెట్టుకున్న కర్బూజా పల్ప్ కూడా అందులో వేసుకొని కొంచెం కొంచెంగా షుగర్ వేసుకొని మొత్తం మిక్సీ అయితే పట్టేయండి. మీకు టేస్ట్ తగ్గట్టు షుగర్ అయితే వేసుకోండి. మీరు షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసినా పర్వాలేదు. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా స్మూత్గా అయినంత వరకు మిక్సీ అయితే పట్టేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా షెల్ని కూడా ఒక బౌల్లో పెట్టుకొని సపోర్టింగ్ కోసం ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి కిందన, లేకపోయినా అవసరం లేదు. ఇప్పుడైతే మనం జ్యూస్ చేసుకున్నదంతా ఆ కర్బూజా షెల్లోకి అయితే వేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే మనం మార్నింగ్ ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. సో మీరు అలాగే ట్రై చేయొచ్చు. లేదంటే ఇప్పుడే ఫ్రెష్గా తాగేసిన పర్లేదు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఆ కర్బూజా షెల్లోని ఒక స్ట్రా పెట్టుకొని నీట్గా తాగేసినా సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి.